సెకండ్ పార్ట్ అయితే తీస్తున్నాను, ఎందుకంటే వీడియో స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అందుకని. చూడండి, దీనిలో అయితే 1 స్పూన్ పసుపు వేసుకోండి కలర్ కోసం. కలర్తో పాటు టేస్ట్ కూడా బాగా వచ్చింది పసుపు వేసుకుంటే. 1 స్పూను. ఇప్పుడైతే దీనికి సరిపడా ఉప్పు అయితే వేసుకుంటున్నాం. చూసారా, నాకు తెలిసి ఇది 2 స్పూన్లు, 1 స్పూన్ అయిండిద్ది ఇప్పుడు వేసింది మేము. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నారంటే 2 స్పూన్లు వేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసాం. చూడండి, కలర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇప్పుడు మన ఫైనల్ టచ్ ఇడ్లీలు అయితే వేస్తున్నాం. దాన్ని ఇడ్లీలు కనబడుతున్నాయి, స్పాంజుల్లా ఉన్న ఒక్కొక్క ఇడ్లీ. సరే, బాగా కలిపేయండి. నాకు అసలు పల్లీలు అంటేనే ఇష్టం ఉండదు. చూడండి, మా ఇంటి కిచెన్ అయితే ఇలా బాగా ఫ్రై అయిపోవాలి. ఇడ్లీల రంగు అయితే బాగా కొంచెం కూడా వైట్ కలర్లో లేకోకుండా కరెక్ట్ ఎల్లోలో వచ్చేసేటట్టు కలిపేయాలి. ఇలా అన్ని పక్కన కలపండి, అలానే ఒక చోట్లని ఇలా కలుపుకోండి. మిక్సీలో కలిపినట్టు మనం తురిమేసుకున్న ఏదైతే క్యారెట్ ఉందో అదేది కూడా వేసేసాం. మీకు కావాలంటే క్యారెట్ వేసుకో అక్కర్లేదంటే మీరు వేసుకో, ఎందుకంటే మీ ఇష్టం. ఇంకా క్యారెట్ వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగా వచ్చింది చీయాలకి. వేసుకోకపోతే కొంచెం బాగానే ఉండిద్ది, వేసుకోకపోయినా వేసుకున్నా కానీ జస్ట్ కొంచెం టేస్ట్ మారిద్దంటే. బాగా కలుపుకునేయండి. చూసారా, ఇడ్లీలకైతే కలర్ వైట్ కొంచెం ఉంది, అంతే లైట్ ఉంది. ఇలా బాగా ఫ్రై చేసుకునేసా మన చీయాలైతే రెడీ. కొద్దిగా కొత్తిమీరని అయితే కట్ చేసి అయితే వేసుకుంటున్నాం, ఇంకా టేస్ట్ ఇంకా బాగుండిద్ది మధ్యలో కొత్తిమీర తగిలితే. అందుకని అదండి అలా కట్ చేసుకోవాలి సన్నగా. అంతేనండి, కొత్తిమీర అయితే వేసుకునేసాం. క్లారిటీ రావట్లేదే. మళ్ళీ దీన్ని కూడా కలిపేయాలి చీయాల్లో. బాగా కలిపేసిన తర్వాత అంతేనండి, మన చీయాలైతే రెడీ. ఇంక దీన్ని తీసేద్దాం. ఆగండి, ఇంకొంచెం ఇలా ఫ్రై కింద ఉన్నవన్నీ బయటికి పైకి ఇలా ఉప్పు కారం బాగా తగలానంటే కింద ఉన్న ఇలా కింద నుంచి తీసుకోవాలి మనం. అప్పుడు బాగా ఏమైతే వేసామో మన చీయాలైతే రెడీ. మీకైతే మళ్ళీ చెప్తున్నాను, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్. ఇదండి, ఇప్పుడైతే మనమైతే దీన్ని అయితే ప్లేటింగ్ అయితే చేస్తున్నాం. దీని తర్వాత గార్నిషింగ్ కూడా చేస్తాం, పక్కన డిజైన్లా పెట్టేస్తాం. చూడండి, దీనిలో ఈ వీడియోలో అయితే గార్నిషింగ్ ఎలా చేయాలో కూడా చూపిస్తాం. ఇదండి ఇడ్లీలు, బాబు ఇడ్లీలు, నాకు ఇష్టం ఇడ్లీలు. ఇదండి అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే దీన్ని అయితే గార్నిషింగ్ కూడా చేసేసాం. ఇప్పుడు మన చిట్టి ఇడ్లీలు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి దీన్ని అయితే మనం టెస్ట్ చేసి అయితే చూద్దామండి. కొట్టేసాం.
వేసుకొని సూపర్ ఉంది గైస్. మన ఛానల్కి అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మరియు కామెంట్ సెక్షన్ మరియు